దయచేసి వినండి. సముద్రం పక్కన ఉన్నటువంటి రాళ్ళను మీరు చూడండి. ఆ రాళ్ళు పదునుగా ఉంటాయా, రౌండ్గా ఉంటాయా? ఆ నీళ్లు లేక సముద్రం నుంచి వచ్చే కెరటాలు స్థిరముగా వచ్చి స్థిరముగా వచ్చి స్థిరముగా వచ్చి స్థిరముగా వచ్చి స్థిరముగా వచ్చి ఆ రాళ్లను కొట్టడం వల్ల ఆ రాళ్ళు ఏమవుతున్నాయి? రౌండ్గా మారిపోతున్నాయి. ఆ రాళ్లలో ఉన్నటువంటి ఆ షార్ప్నెస్ కాస్త తొలగిపోతుంది. రాళ్ళు నున్నగా తయారవుతున్నాయి. సహోదరుడా, సహోదరి, హైతిక్కలాడు మాకు, అటు ఇటు కాకుండా జీవించు మాకు, చంచలుడుగా జీవించు మాకు, ఎల్లప్పుడూ ఒకే రీతిగా నువ్వు జీవించటం, ఎల్లప్పుడూ ఒకే ఆత్మీయత కనపరచటం, ఎల్లప్పుడూ నీ మనస్తత్వము, నీ ఆత్మీయత, నీ మాట తీరు, నీ యొక్క ప్రవర్తన స్థిరముగా కనిపించటం, అది దేవునికి మహిమకరం, నీ చుట్టూ ఉన్న వారికి మాదిరికరం. అలా కాకుండా నువ్వు జీవించినట్లయితే నీ జీవితం అవమానకరం. ఎందుకని? నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఎవ్వరికీ తెలియదు. అలా నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఎవరికి తెలియని జీవితం జీవిస్తున్నట్లయితే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చూసి ఎప్పుడు కూడా మెచ్చుకోలేరు. నేను ఒక మంచి మనిషిగానో మాదిరికరమైన వ్యక్తిగానో భావించలేరు. దయచేసి గమనించండి. స్థిరమైన జీవితమే చుట్టూ ఇతరులకు ఇబ్బందికరంగా జీవించేటటువంటి వారిని కూడా స్మూత్ పర్సన్స్ గా మార్చగలిగినటువంటి శక్తి ఒక్క స్థిరము కలిగిన జీవితానికే ఉంది. అడుగుతున్నా, ఈ జీవితం స్థిరమైందేనా?